ఉదయం 8:20. టింగ్ టింగ్. డాడీ కూతురు చూసారా ఏం చేస్తుందో? 8:30కి లేచింది మేడం కలెక్టర్ ఈరోజు. చూస్తాను చూడండి ఎటు చూస్తుందో. 8:30కి లేచిందండి. ఇంకా స్టార్ట్ బ్రషింగ్ చేయడం. ఇదిగోండి పాపది బ్రషింగ్ చేపిస్తాను అనమాట నేను ఇప్పుడు. చూడండి అది పాప బ్రష్ చేసేది అదే బౌలు, బ్రష్, వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాను. చూడండి మీరు. పాపకి ఇప్పుడు 8:30కి బ్రష్ టైం అనమాట. లేచింది కాబట్టి ఇప్పుడే లెట్స్ స్టార్ట్ బ్రషింగ్ టు డాడీ కూతురు. అయిపోయింది, బ్రషింగ్ అయిపోయింది. అంటే బ్రషింగ్ చేసేది చూపించలేదనమాట, బాగుండదు కదా అని లైవ్లో చూపించలేదు. బ్రషింగ్ అయిపోయింది. ఇంకా చూడండి ఏం చెప్తుందో. నెక్స్ట్ సో మీరు అడిగారు కదా డైలీ ఏంటి యాక్టివిటీస్ అని. ఒకసారి ట్రై చేస్తున్నా, వర్కౌట్ అయిద్దాం చూడండి. మీరు అందరికి బోర్ కొట్టుకుంటుంటే ఉంటే నెక్స్ట్ టైము ఇంకొక రోజు ఏదన్నా ప్లాన్ చేస్తాను. సో ఈరోజు అయితే ట్రయల్ వర్షన్ అనుకోండి ఇది. ఓకే, ఆ లాస్ట్ పక్క కూడా పెడతాను అనమాట పాపని. నేను ఇక్కడ, పాప అక్కడ పడుకుంటుంది. ఆ పక్క నుంచి నుంచి ముందు కూర్చోబెడతాను. నెక్స్ట్ బ్రష్ అయిపోతానే యాక్చువల్గా మీకు మిల్క్ టైం లైవ్లోకి వచ్చి మేము పాలు తాగుతూ ఉంటాం కదా, పాలు, గ్రీన్ టీ. ఈరోజు డే 1 అంటే డేలో ఏం చేస్తుంది డాడీ కూతురు అనే దానికి వీడియో తీసేదానికి నేను లైవ్లో నుంచి కాకుండా మామూలుగా పాలు సపరేట్గా ఇచ్చేస్తున్నాను. చూడండి పాలు. లెట్స్ స్టార్ట్ మిల్క్ టైం లైవ్ అంటుంది. మిల్క్ టైం లైవ్ కావాలా నీకు? మిల్క్ టైం లైవ్ కావాలా? చెప్పు తల్లే. ఏంటి ఏంటిది లైవ్ చేస్తావా? భలే ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు భలే ఇష్టం నా కూతురు. ఎందుకు చెప్తావు ముద్దు? ఎంత క్యూట్గా ఉంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. చూడండి నీళ్ళు గేది కూడా ఎంత అందంగా నీళ్ళుతుందో. నేను ఈ వీడియోలు చూసినప్పుడల్లా చూసుకొని మురిసిపోతా ఉంటా. ఏందో పిచ్చి డాడీ. డాడీ ఈజ్ ఎ పిచ్చి డాడీ. పట్టుకో. మిల్క్ టైం లైవ్, మిల్క్ టైం లైవ్లో మిల్క్ తాగాల్సింది. ఇప్పుడు ఫస్ట్ మిల్క్ తాగేస్తుంది, ఆమె తాగేస్తుంది. మేమిద్దరం చూడండి చేర్స్, చేర్స్, మళ్ళీ చేర్స్. పొద్దున్నే తాగబోతున్నాం. చూడండి ఏం చేస్తున్నాము. ఆమె పాలు తాగుతుంది, నేను శంకుపూల టీ, హెల్తియెస్ట్ టీ. ఇప్పుడు స్టార్ట్. లైవ్ స్టార్ట్. లైవ్ ఇలా చేస్తాం మేమిద్దరం. నిద్రమోహాలు వేసుకుని చూడండి ఎట్లున్నాము. పొద్దున్న లేచానే మీకు అట్లా కనపడతాం అనమాట. అంటే లైటింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇలా కనపడతాం. లైటింగ్ ఉంటే ప్యూర్ వైట్ కనపడతాం ఇద్దరం. ప్యూర్ మామూలు వైట్ కాదు. అసలు మేము కూడా రింగ్ లైట్ తెచ్చుకుంటామండి. రింగ్ లైట్ తెచ్చుకుంటే ఇంకా అసలు మామూలు వైట్ ఉన్నాము, ప్యూర్ వైట్ ఉంటాం. అని పాప కూడా బాగా ఇష్టం కదా, ప్యూర్ వైట్ అంటూ ఉంటుంది. మా లైవ్ చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది. అయ్యో, మేమిద్దరం అన్నా చెల్లు ఉన్నట్టే ఉన్నాము, సేమ్ టు సేమ్. ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను నేను. బ్రోసిస్ లాగే ఉన్నాం. రేపటి నుంచి బ్రోసిస్ ఛానల్ అని పెడతాం. సిస్టర్ బ్రదర్ ఛానల్. లైక్ చేయండి. టిక్ 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 అంటుంది. సో మా లైవ్ అనేది ఇలా నడుస్తూ ఉంటుంది. ఓకే, లైవ్ అయిపోయినాక తర్వాత ఏం చేస్తాం చూద్దాం. నవ్వు పాప రెడీ అయిపోయింది అనమాట. అంటే స్నానం గిన్నం అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు టైం నాకు తెలిసి 12:30 అయి ఉంటుంది. టైం నోట్ చేసుకోలేదు నేను, మర్చిపోయినా. సమయం 12:20.
సో ఇలా జరుగుతుందన్నమాట. 12:20 డాడీ కూతురు రెడీ అయ్యి కూర్చునింది. సో మధ్యలో స్నానం చేస్తానే మొత్తం రెడీ అయిపోతుంది కదా, ఆమె ఫోన్ ఇస్తే కొద్దిసేపు ఫోన్ చూసుకుంటుంది అనమాట. ఆమె ఆపరేట్ చేసుకుంటుంది. అది J7 ప్రైమ్, నా ఫస్ట్ మొబైల్ అనమాట. సో ఆ ఫోను నేను చూడండి నిద్రేస్తున్నాను. ఈ వీడియో ఎప్పుడు తీసిందో నాకు తెలియదు, ఇప్పుడు రికార్డ్ చేసింటే చూస్తున్నాను. ఆమె స్నానం గిన్నె అయిపోతానే నేను కొంచెం రేపు రెస్ట్ తీసుకుంటున్నా. చూడండి ఎలా పడుకున్నాను, కొమ్మకన్నులాగా పడుకున్నాను నేను. ఓకే, నాకు తెలియదు అసలు వీడియో తీసేది కూడా. అంటే నేను పడుకున్నప్పుడు వీడియో తీసి ఇక్కడ పోస్ట్ చేయని ఎడిటింగ్ చేసేయమని పోస్ట్ చేసి పెట్టింది. వామ్మో, నిద్రపోయేది కూడా తీసింది ఈమె. చూడండి ఎలా నిద్రపోతున్నాను, మామూలు నిద్ర కాదు ఈరోజు. అలసిపోయినట్టున్నా. ఈమెమో ఎంజాయ్ చేస్తుంది, ఫోన్ పెట్టుకొని ఫోటోలు చూసుకుంటుందా. ఓకే, వామ్మో వాళ్ళ మమ్మీ ఫోటో చూసుకుంటుంది. సమయం 3:20. 3:20 ఏం చేస్తున్నాం చూడండి, పడకేస్తున్నాం. ఈ పడకేసేదే మీకు నేను షార్ట్లో కూడా తీసి పెట్టాను. సో మా నిద్ర స్టార్ట్ అనమాట, ఇంకా నిద్రపోయే స్టార్ట్. సో ఇంకా నిద్ర పోయాలంటే జో కొట్టాలి, తలెత్తాలి. ఇంకా ఎన్ని గారవం చేస్తుందంటే, డాడీ తలెత్తు, డాడీ జో కొట్టు, పాట పాడు, మాటలు చెప్పు, ముద్దు పెట్టు, ఇదే అంటూనే ఉంటుంది. ఇంకా ముద్దు పెట్టాలి, పాట పాడాలి, తలెత్తాలి, జో కొట్టాలి, నిద్రపోయాలన్నమాట. నిద్రపోస్తే అప్పుడు నిద్రపోతుంది. చూడండి, జోలాలి 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 అని పాట పాడుతున్నాను నేను. కానీ ఆ పాట బాగా సెట్ అయింది కదా మాకు, మా ఇద్దరికి. అదో జో జో పాప ఏడవాకు, లడ్డు మిఠాయి తింపిస్తాను అని పాట పాడుతూ ఉన్నాను. యాక్చువల్గా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా అంటే ఇప్పుడు నన్ను కూడా నిద్రపించేదని ట్రై చేస్తుంది ఈమె. అదో ముచ్చట్లు చూసారు ఎట్ట పెడుతున్నాం ఇద్దరం. ఇట్లే నడిచిపోతూ ఉంటుంది మా లైఫ్. డే నుంచి ఈవినింగ్ దాకా ఇట్లే మాట్లాడుకుంటా. పొద్దున్న లైవ్, మధ్యాహ్నం ఫుడ్, నిద్ర, మళ్ళీ సాయంత్రం లైవ్ అయిపోయి ఒకరోజు గడిచిపోయింది అట్లే. సో యూట్యూబ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకు లైఫ్లో. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా టైం తెలియట్లేదు మాకు. ఎడిటింగ్ చేసేదానికి టైం లేక ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను. నిన్నటి వీడియో యాక్చువల్గా ఇది. ఒక పాట పెట్టచ్చు కానీ దీంట్లో పాట పెట్టకూడదు అంటారు కదా, అందుకు. నేనే పాడతా. జోలాలి జోలాలి జోలాలి, కళ్ళు మూసుకొని బజ్జో మా బంగారు తల్లి, వరాలు తల్లి, మా హనీ చెల్లి. చెల్లి అంటే వాంచిడుతుంది అసలు, ఇంకా బజ్జి ఉంటుంది. ఓకేనా. ఆమెకు ఎక్కువ హెడేక్ వస్తూ ఉంటుంది అనుకుంటా, ప్రెజర్కి. ఎందుకంటే హెడ్ ఇంజురీ కదా. సో మనకు చిన్న తలనొప్పి వస్తే ఎంత నొప్పి తీస్తూ ఉంటుంది. ఆమెకు అంత పెద్ద ఇంజురీ అయింది, బ్రెయిన్ ఓపెన్ చేసినారు కాబట్టి హెడేక్ వస్తుంది అనుకుంటా. నేను పొత్తుతూ ఉంటాను. సాయంత్రం 9 గంటలకు వినాయకుడు వచ్చారండి మా వీధిలోకి. ఇదే అనమాట మేము పూజ చేసిన వినాయకుడు. 3 రోజులు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. సో ఇంటింటికి తిప్పుతారనమాట ఊరేగింపుగా. సో ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చింది. విలేజ్లో వినాయకుడు నిమజ్జనానికి వెళ్తున్న టైము ఇదే అండి. ఈరోజు మొత్తానికి ఒక డే. ఈరోజు అంటే వినాయక నిమజ్జనం రోజు మనము శుభసూచకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎండింగ్ కూడా వినాయకుడితోనే నేను ఎండింగ్ చేస్తున్నాను. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏదో ప్రియారెడ్డి గారు పూజకి సామాగ్రి ఇచ్చారు. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి డాడీ కూతురు ఛానల్ని. మీ సపోర్ట్ వల్ల 12K అయినారు ఈరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మెంబర్షిప్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. మన టార్గెట్ 1000 మెంబర్షిప్ అనమాట. సో మన 1000 మెంబర్షిప్ కాదు, 1000 మెంబర్షిప్ చేసుకుంటే సో ఫైనాన్షియల్ కూడా మనం ఫ్రీ అవ్వచ్చు. సో హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.